ఏలూరు జిల్లాలోనూ యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. చింతలపూడి మండలం ఎర్రంపల్లి సొసైటీ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద యూరియా కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. ఉదయం నుంచి యూరియా కోసం సొసైటీ వద్ద రైతులు గుమిగూడారు. స్టాకు తక్కువగా ఉండటంతో 5 ఎకరాలకు 1 బస్తానే ఇస్తున్నారు సిబ్బంది. ఏలూరు జిల్లా యూరియా కొరతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంజయ్ ఫోన్ ద్వారా అందిస్తారు. సంజయ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ గంగోత్రి. తెలంగాణలో ఇప్పటి వరకు ఎరువుల కొరత విషయం మనం చూస్తూనే ఉన్నాము. అదే సంఘటన ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో కూడా తలెత్తిందని చెప్పుకోవచ్చు. చింతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామంలో ఈ రోజు ఉదయం రైతులు ఒక్కసారిగా ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది. అక్కడ సొసైటీలో ఎరువులు లేవని, అయితే 5 ఎకరాలు ఉన్న 5 ఎకరాలకు మాత్రమే 1 బస్తా ఇవ్వడం జరుగుతుందని చెప్పి సొసైటీ దగ్గర అధికారులు చెప్పడంతో ఆ మండలంలో ఉన్న రైతులంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ కొరత ఉంది. ఈ విషయాన్ని మాత్రం ఎక్కడ బయటికి రాకపోవడంతో కొంత ఈ విషయం తలెత్తలేదు. ఇప్పటి వరకు చూసుకుంటే మనం కేంద్ర ప్రభుత్వం ప్రతి సొసైటీకి సబ్సిడీ ద్వారా ఈ ఎరువును అందజేయడం జరుగుతుంది. దీని ద్వారా రైతులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కావలసిన ఎరువుని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఇటువంటి సమస్య తలెత్తకపోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అది జిల్లా కలెక్టర్ విట్రస్ ఎల్వి కూడా ఎరువుల కొరత లేకుండా చూడాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా సరే ఈ కొరత మాత్రం ఇలాగే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే బయట షాపుల్లో మాత్రం ఎరువులు మాత్రం పుష్కలంగా దొరుకుతున్నాయి. అయితే ఈ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సొసైటీల ద్వారా రైతులకు ఎరువులు కొరత అనేది ఏర్పడటం చూస్తే చాలా ఆందోళన చెందుతున్నారు రైతులు. అయితే అధికారులు మాత్రం దీనిపై దృష్టి సారించి వెంటనే రైతులకు కావాల్సిన ఎరువులను అందజేయాలని చెప్పి రైతులు మాత్రం గగ్గోలు పెడుతున్నారు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సంజయ్.